ఐపీఎల్ 2025 మెగా వేలంలో కొన్ని ఫ్రాంచైజీలు కొంతమంది ఆటగాళ్ల కోసం కనీసం బిడ్ వేయకపోవడం చాలా ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ కోసం ఆర్సీబీ, పంత్ కోసం సీఎస్కే కనీసం బిడ్ వేయకపోవడంతో ఆయా ఫ్రాంచైజీల అభిమానులు కొద్దిగా నిరాశ చెందారు. వీరిద్దరి కోసం సీఎస్కే, ఆర్సీబీ ఎందుకు పోటీ పడలేదో ఇప్పుడు చూద్దాం. చెన్నై జట్టు 3వ స్థానం కోసం తప్పకుండా ఒక ఇండియా ప్లేయర్ కోసం వెళ్తారని ముందు నుండి భావించారు. ఈ స్థానం కోసం స్టార్ ఆటగాళ్లు రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ఆక్షన్లో అందుబాటులో ఉన్నప్పటికీ చెన్నై జట్టు వారి కోసం బిడ్లో యాక్టివ్గా పాల్గొనలేదు. ముఖ్యంగా చాలా రోజుల నుండి చెన్నై జట్టు రిషబ్ పంత్ కోసం ఆక్షన్లో గట్టిగా పోటీ పడుతుందని అనేక విశ్లేషణలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఎంఎస్ ధోనీకి భవిష్యత్తులో పంత్ ఒక్కడే సరైన ప్రత్యామ్నాయం కాగలడనే ఉద్దేశంతో సీఎస్కే ఈ బ్యాటర్ కోసం వేలంలో పోటీ పడవచ్చంటూ విపరీతమైన చర్చలు కూడా జరిగాయి. తీరా సీన్ కట్ చేస్తే మెగా ఆక్షన్లో చెన్నై జట్టు పంత్ని కొనడానికి అస్సలు ఇంట్రెస్టే చూపలేదు. తెలివిగా 3వ స్థానంలో ఆడడానికి ఇండియన్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠిని 3,40,00,000కు కొనుగోలు చేసింది. అయితే సీఎస్కే ఇలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. సీఎస్కే దగ్గర మొత్తం 55 కోట్ల రూపాయల పర్స్ మాత్రమే ఉంది. పంత్ కోసం ఆక్షన్లో పోటీ పడితే చెన్నై జట్టు కనీసం 25 నుండి 30 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అదే చేస్తే చెన్నై జట్టుకు 25 నుండి 30 కోట్లు మాత్రమే మిగులుతుంది. ఆ డబ్బుతో బలమైన బౌలింగ్ యూనిట్ని కొనలేరు. అది వారికి పెద్ద తలనొప్పిగా మారుతుంది. అంతేకాదు, పంత్ని కొనుగోలు చేస్తే అతనికి కెప్టెన్సీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు 18 కోట్లతో రిటైన్ చేసుకున్న రుతురాజ్ పరిస్థితి సందిగ్ధంలో పడుతుంది. ఇప్పటికే ధోనీ వారసుడిగా రుతురాజ్ గైక్వాడ్ చెన్నై జట్టులో కొనసాగుతున్నాడు. ఈ సమీకరణాలు అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పంత్ కోసం వేలంలో చెన్నై జట్టు వెళ్లకూడదని డిసైడ్ అయింది. ఇక రాహుల్ విషయానికి వస్తే టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఈ మెగా ఆక్షన్లో కేవలం 14 కోట్లకు మాత్రమే అమ్ముడుపోయాడు. ఢిల్లీ జట్టు అతన్ని తక్కువ ధరకి దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. మొదటి నుండి రాహుల్ని బెంగళూరు జట్టు కొనుగోలు చేస్తుందనే వార్తలు విపరీతంగా ప్రచురితమయ్యాయి. అందులోనూ రాహుల్ లోకల్ బాయ్ కావడం, రాహుల్ వికెట్ కీపర్ బ్యాటర్ కావడం, అతడి ఆట 3వ స్థానానికి సరిగ్గా సరిపోతూ ఉండడంతో అతన్ని బెంగళూరు జట్టు తప్పకుండా దక్కించుకుంటుందని భావించారు. మరోవైపు రాహుల్ కూడా అతడు ఆర్సీబీ జట్టు తరపున ఆడడానికి ఎదురు చూస్తున్నానని బహిరంగంగా తన అభిప్రాయం వ్యక్తపరిచాడు. అయితే కేఎల్ రాహుల్ కోసం ఆర్సీబీ జట్టు ఆక్షన్లో కనీసం పోటీ పడకుండా బిగ్ షాక్ ఇచ్చింది. ఇంతకీ బెంగళూరు జట్టు అలా చేయడానికి అసలు కారణాలు ఒకసారి విశ్లేషిస్తే కేఎల్ రాహుల్ ఒక కెప్టెన్ మెటీరియల్, వికెట్ కీపర్ బ్యాటర్. అయితే బెంగళూరు జట్టు కోహ్లీని తిరిగి కెప్టెన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి రాహుల్కి అంత ఎక్కువ పెట్టి కొనుక్కోవడం కంటే అంతకంటే తక్కువలో వచ్చే వికెట్ కీపర్ అయితే సరిపోతుందని వారు భావించారు. అది కాకుండా బెంగళూరు జట్టు కేవలం ఇండియన్ ప్లేయర్స్నే రిటైన్ చేసుకుంది. వారిలో కోహ్లీ ఒక క్లాస్ ఇండియన్ ఓపెనర్ కాబట్టి భారీ హిట్టింగ్ చేసే ఒక ఫారిన్ ఓపెనర్ కోసం వారు ప్రయత్నించారు. ఆ క్రమంలో భారీ హిట్టింగ్ చేసే సత్తా ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ ఫిన్ సాల్ట్ని 11,50,00,000కు దక్కించుకుంది. గత సీజన్లో ఫిన్ సాల్ట్ కోల్కతా జట్టు తరపున ఎంతటి భీకర ఇన్నింగ్స్ ఆడాడో చూసాం. మరి రాహుల్ని బెంగళూరు, పంత్ని చెన్నై జట్టు కొనుగోలు చేయకపోవడం సరైన నిర్ణయమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.